హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సంతోష్ హియర్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక వీడియో లేబులింగ్ జాబ్ గురించి అయితే చెప్తాను. ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను డేటా అనటేషన్ జాబ్ గురించి. సో సిమిలర్ జాబ్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది జాబ్. ఇదైతే అవర్లీ బేస్డ్ కాదు, కంప్లీట్ శాలరీ బేస్డ్. సో దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో కంపెనీ వచ్చేసి ర్యాన్స్టెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్. 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. అండ్ 1 ఇయర్ అయిపోగానే ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ దీని క్లయింట్ వచ్చేసి ఎన్విడియా గ్రాఫిక్స్ లిమిటెడ్. పేరోల్ వచ్చేసి ర్యాన్స్టెడ్. సో మనం వీళ్ళు వచ్చేసి కన్సల్టెన్సీ అన్నట్టు, అంటే పేరోల్ వీళ్ళే శాలరీ ప్రొవైడ్ చేస్తారు, కానీ వర్క్ మాత్రం వీళ్ళ టూల్స్లో వీళ్ళ గైడ్ లైన్స్ అండర్ వీళ్ళ సూపర్విజన్లో మనం చేయాల్సి ఉంటుంది. దీని రోల్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ నేమ్. దీని జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే ఇది ఏంటంటే, మనకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తాయి కదా, అంటే ఫారెన్ లో కానీ మనం చూసే ఉంటాం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. అదేంటంటే ఆటోమేటిక్ గా ఆటో పైలట్ మోడ్ లో వెళ్తుంది కదా, అలా వెళ్ళడానికి మనం డేటా అనేది ఫీడ్ చేయాలన్నట్టు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటాం కదా. సో ఇది ఇక్కడ అది అప్లికబుల్ అన్నట్టు. అయితే మనం ఇచ్చే డేటా అనేది అది తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేయడానికి కార్ ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. అందులో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మన వర్క్ వచ్చేసి డిఫరెంట్, అన్ని మనమే చేయాల్సి ఉండదు. మనకి ఏ ప్రాజెక్ట్ అసైన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్. లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే మనం రోడ్ మార్కింగ్స్ ఉంటాయి కదా, రోడ్ మార్కింగ్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది. డివైడర్స్, లైక్ స్పీడ్ బోర్డ్స్, ఇలాంటివి మార్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొన్నిట్లో ఏంటంటే పర్సన్స్, వెహికల్స్, ట్రైన్స్, ఇలాంటివి మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకో కొన్నిట్లో ఏంటంటే బౌండరీస్ మార్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనం ఎండ్ టు ఎండ్ రోడ్, మన అంటే కార్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళగలదు అనేది ఫ్రీ స్పేస్ అంటారు. ఆ ఫ్రీ స్పేస్ మొత్తం మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని మనం అన్ని ప్రాజెక్ట్స్ మనమే చేయాల్సి అయితే ఉండదు. మనకి ఏ ప్రాజెక్ట్ అసైన్ చేస్తే దానికి సంబంధించింది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంటే మనకి ఏదైనా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, దాని ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఒక టెస్టింగ్ వర్క్ ఆర్డర్, అంటే ట్రైనింగ్ వర్క్ ఆర్డర్ లాగా మనకు డమ్మీ వర్క్ ఆర్డర్ ఇస్తారు. మనం దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటాం. మనకు టీఎల్స్ ఉంటారు, అందరు మన మీద మేనేజర్స్ ఉంటారు, అందరు ఉంటారు. కాకపోతే మనమైతే వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రాక్టీస్ వర్క్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. కొన్నిసార్లు 1 డే రావచ్చు, కొన్నిసార్లు 2 days, కొన్నిసార్లు 4 days ఇలా రావచ్చు. ప్రాజెక్ట్ డిఫికల్టీని బట్టి మనకు టెస్టింగ్ వర్క్ ఆర్డర్ లెంత్ అయితే పెరగచ్చు, తగ్గచ్చు. సో అదైతే వర్క్ అది ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసి అయితే ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆల్మోస్ట్ పర్మనెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ అంటే మనం ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తాం. అట్లీస్ట్ ఇంటర్వ్యూ కూడా మనం అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా మనం ఉన్న దగ్గర నుండి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ వచ్చి వర్క్ కూడా చేసుకోవచ్చు. సో మనకైతే ఒక్కసారి కూడా ఆఫీస్ కి విజిట్ చేయాల్సిన అయితే అవసరం అయితే రాదు. ఒకవేళ వచ్చేది ఉంటే వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. సో వర్క్ సంబంధించి ఏమైనా టార్గెట్స్ ఉంటాయంటే ఉంటాయి. టార్గెట్స్ అయితే ఉంటాయి. అది డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు. సో ప్రాజెక్ట్ ని బట్టి డైలీ టార్గెట్స్ రీచ్ కాకపోతే ఒక్కోసారి వీక్లీ టార్గెట్స్. సో వీక్లీ టార్గెట్స్ మనం రీచ్ కాలేదనుకోండి, మనకు వార్నింగ్ మెయిల్స్ అనేవి వస్తాయి. సో అలా మనకు 2 or 3 వార్నింగ్ మెయిల్స్ వస్తే మనం టర్మినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనం ఎటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి బాండ్ అవసరం లేదని. సో అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ వర్క్ డేస్ అండ్ టైమింగ్స్ చూస్తే మనకి ఇది వచ్చేసి మండే టు ఫ్రైడే రెగ్యులర్ జాబ్, 9 to 6 PM. సో మనం ఎర్లీగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ మినిమం 9 hours అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు టూల్ ఉంటుంది, టైం ట్రాకర్ అని చెప్పేసి. అందులో మనం చేసే వర్క్ అనేది ట్రాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఐడియల్ గా ఉన్నారా, లేదంటే వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి తెలిసిపోతుందండి. సో అది మినిమం 7
7 to 7.5 అనేది మెన్షన్ చేస్తారు. అది కూడా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనమైతే టైం పాస్ చేయడానికి అయితే ఉండదు. వాళ్ళు ఇచ్చిన వర్క్ అయితే మినిమం వాళ్ళు ఇచ్చిన కేపీఐస్ అయితే మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో టార్గెట్ తో పాటు టైం కూడా కంపల్సరీ. అండ్ ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైనా ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. కానీ బేసిక్ గా వాళ్ళైతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళని అయితే ప్రిఫర్ ఇస్తారు. బీటెక్ వాళ్ళని, బీటెక్ లో ఏ బ్రాంచ్ అయినా సరే, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఇలా ఎనీ డిగ్రీ కూడా మీరు ట్రై చేయండి, అప్లై చేయండి. చెప్పలేము రావచ్చు. ఇది వరకు అయితే ఏ డిగ్రీ అయినా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా తీసుకుంటారు. కానీ కంప్యూటర్ సైన్స్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అప్లై చేయండి. దీంట్లో అయితే హ్యూజ్ ఓపెనింగ్స్ వస్తాయి పడగానే. మళ్ళీ తర్వాత గ్యాప్ వస్తుంది చాలా. సో ఓపెనింగ్స్ ఉన్నప్పుడే మనం అప్లై చేయండి. ఇది వచ్చేసి ఫ్రెషర్స్ కి, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. పాస్ అవుట్ వచ్చేసి వాళ్ళకి ఏ ఇయర్ అయినా పర్లేదు. సో ఇది ఇది ఎలిజిబిలిటీ. అండ్ రిక్వైర్మెంట్స్ మనకు వచ్చేసి మన ఓన్ ల్యాప్టాప్ ఉండాలి లేదా డెస్క్టాప్ ఉండాలి. మినిమం వచ్చేసి i5, ఇంటెల్ అయితే i5. మీకు ఏఎండి ప్రాసెసర్ ఉంటే ఏఎండి కూడా i5కి ఈక్వలెంట్ ప్రాసెసర్ ఏదైనా సరే మన దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. కాకపోతే మనకు ల్యాప్టాప్ రియంబర్స్మెంట్ మాత్రం ఇస్తారు. అది ఎట్లా అంటే ఇయర్లీ వైజ్ ఇస్తారు. సపోజ్ ఈ ఇయర్ మీరు వర్క్ చేస్తారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లో 1 ఇయర్ 1 ఇయర్ కి ఇంత అని చెప్పేసి ఇస్తారు. లైక్ 15,000 17,000 అట్లా ఇస్తారు. 3 ఇయర్స్ ఇస్తారు అనమాట. సో మన దగ్గర అయితే ల్యాప్టాప్ కంపల్సరీ. అండ్ ల్యాప్టాప్ ర్యామ్ వచ్చేసి మినిమం 8 GB అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర 4 GB ర్యామ్ ఉంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది 8 GBకి. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం మినిమం 30 MBPS అయినా ఉండాలి. వాళ్ళైతే 50 MBPS ప్రిఫర్ చేస్తారు. సో 50 MBPS ఉంటే చాలా బెటర్, మీకు వేరియేషన్ కూడా అంతేం ఉండదు. సో కొన్నిసార్లు వాళ్ళు రియంబర్స్మెంట్ లైక్ ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, సేమ్ ల్యాప్టాప్ లోనే. అండ్ ఇంకా బెనిఫిట్ చూస్తే ఇది వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ల్యాప్టాప్ రియంబర్స్మెంట్ ఉంటుంది, ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. 2 ఆప్షనల్ ఫ్రీ హాలిడేస్ ఉంటాయి ఎవ్రీ క్వార్టర్. లైక్ 3 months ఒకసారి 2 ఫ్రీ హాలిడేస్ అయితే ఇస్తారు. అది కూడా మనకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా కలిసి వచ్చేటట్టు 4 days వచ్చేటట్టు అలా అయితే ఫెసిలిటీ ఉంది. ఇంకా వచ్చేసి ఇన్సూరెన్స్, పేడ్ లీవ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. సో ఇది మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మన వర్క్ మనం చేసుకుంటూ వర్క్ చేస్తుంది. కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏంటంటే టార్గెట్స్ కొంచెం రీచ్ అవ్వడం కొంచెం కష్టం ఉంటుంది. మనం స్పీడ్ గా వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చిన టైంలో మనం టార్గెట్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఎలా అప్లై చేయాలని చెప్పేసి అంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ ఇస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇక్కడ ఒకసారి చదువుకోండి మళ్ళీ దీని డీటెయిల్స్, జాబ్ డీటెయిల్స్ గురించి. సో అంతా వచ్చాక కిందికి వచ్చాక ఇక్కడ అప్లై అండ్ నౌకరీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు జాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ ఉంటుంది. చూడండి, మీరు ఏదర్ డైరెక్ట్ నౌకరీలో అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ మెయిల్ ఐడి ఇచ్చారు కదా. సో ఇది ఇప్పుడైతే ఈ పర్సన్ ఉంది, కానీ తర్వాత వేరే పర్సన్ కూడా రావచ్చు. ఇందులో మల్టిపుల్ రిక్రూటర్స్ ఉంటారు. అంటే ఒక్కరే పర్సన్ రిక్రూట్ చేయరు. ఒక పర్సన్ కి లైక్ ఇంతమంది అని చెప్పేసి ఒక ఏంటది ఒక లిమిట్ ఉంటుంది. సో ఈ పర్సన్ కోటా అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు నౌకరీలో రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇతనిది కోటా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో పర్సన్ సేమ్ ఇదే జాబ్ ఇంకో పర్సన్ పోస్ట్ చేస్తారు. సో అక్కడ నుండి మీరు వాళ్ళకి మెయిల్ చేయండి, సివి మెయిల్ చేస్తే, ఇలా సివి మెయిల్ చేశారనుకోండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చాక ఇదైతే టూ టూ స్టెప్ ప్రాసెస్ ఇంటర్వ్యూ. లైక్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు స్క్రీనింగ్ తీస్తారు. స్క్రీనింగ్ తీసాక మనకు టెస్ట్ పెడతారు. అదేంటంటే బేసిక్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయ్యాక మనకు వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మనం ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సో జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో కూడా అంత పెద్దగా ఏం ఉండదు. జస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, వై వై టు జాయిన్, దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. అందులో పెద్దగా అయితే ఏముండవు. వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలో ఏంటంటే ఒక ఇమేజ్ డిస్ప్లే చేసి
అందులో ఏం ఆబ్జెక్ట్స్ ఫైండ్ అవుట్ చేసావు చెప్పంటే మనం చూసి దాంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పొచ్చు. ఈ విధంగా అయితే జాబ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అయితే ఈజీ అండి. కాకపోతే టెస్ట్ క్వాలిఫై అయ్యారంటే మీకు వీడియో రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒకసారి చూద్దాం, ఇది ఎన్విడియాకి సంబంధించింది. సో ఇది జాబ్ డీటెయిల్స్ అయితే ఇట్లా ఉంటుంది. దీన్ని లైడార్ అంటారు. లైక్ లైడార్ అనేది ఒక సెన్సార్. ఇప్పుడు ఇది కార్ అనుకోండి, ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనుకోండి, దీని మీద ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే కొన్ని మీటర్స్ డిస్టెన్స్ వరకు ఇలా రేస్ ని స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా గ్రీన్ కలర్, ఈ టైప్ ఆఫ్ రేస్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. స్ప్రెడ్ చేసినప్పుడు ఏమైతుంది, వెహికల్స్ కానీ ఏ ఆబ్జెక్ట్ అడ్డం వచ్చినా ఆ ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసి, ఆ రేస్ తాకినప్పుడు డిటెక్ట్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ ని మనకి ఇస్తుంది అనమాట. సో ఆ షేప్ ని బట్టి మనం, సపోజ్ ఇక్కడ వెహికల్ ఉంది కదా, మనం ఇది మార్క్ చేస్తాం. ఇది మార్క్ చేస్తే ఇలా వస్తుంది అన్నట్టు బాక్స్. ఇందులో మనకు ఇలా క్యూబాయిడ్ లాగా కనిపిస్తుంది. క్యూబాయిడ్ అంటే ఇట్లా ఫోర్. సో మనం ఏదైనా ఇట్లా బాక్స్ లాగా మార్క్ చేసాం అనుకోండి. సో ఇది వెహికల్ అని పెట్టాం అనుకోండి. మనం సపోజ్ కార్ అనుకోండి, వెహికల్ అని పెట్టాం అనుకోండి. సో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కి ఇది కార్ అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ ట్రక్ ఉంది అనుకోండి, ట్రక్ తెలుస్తుంది. ఒకవేళ పర్సన్ ఉంది అనుకోండి, పర్సన్ అని మనం మార్క్ చేస్తాం అనుకో, అప్పుడు తెలిసిపోతుంది అన్నట్టు సెల్ఫ్ డ్రైవింగ్ కార్. సో పర్సన్ వస్తున్నాడు అని చెప్పేసి ఎంత డిస్టెన్స్ లో ఉంది దాన్ని బట్టి. అలాగే సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మార్క్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇక్కడ చూస్తే ఇదంతా లైడార్ సంబంధించింది. మీరు ఇది చూస్తే మీరు భయపడకండి, ఇది సింపుల్ గానే ఉంటుంది. సో ఇలా కనిపిస్తుంది అన్నట్టు లైడార్ లో. లైడార్ అనేది అక్యురేట్ గా మనకు షేప్స్ ఇస్తుంది కాబట్టి లైడార్. ఇది వరకు రాడార్ ఉండేది. రాడార్ అనేది కొంచెం డిస్టెన్స్ లోనే ఉంటుంది. అది మళ్ళీ పిక్సెలేట్స్ అంటే క్లారిటీ అనేది కొంచెం చాలా తక్కువ ఉంటుంది. ఈ లైడార్ అయితే చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో 360 డిగ్రీస్ అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ లో ఈ లైడార్ సంబంధించిన వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్నిట్లో మాత్రం ఓన్లీ కెమెరాకి సంబంధించిన మార్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఈ బ్లాక్ స్పాట్ ఉంది కదండి, ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్లేస్ అనుకోండి. సపోజ్ కార్ ఇట్లా మూవ్ అవుతుంది. సో ఇలా ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఇది లైడార్ సంబంధించి. సో ఇక్కడ మీరు ఇక్కడ పైన చూస్తే తెలుస్తుంది ఇలా. ఇదంతా మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ వీడియో ఉంది. మీకు డౌట్ ఉంటే ఇది ఒకసారి చూడండి వీడియో. ఓకే. సో ఇలా ఉంటుంది లైడర్. మనం మార్క్ చేస్తే ఒకవేళ ఇలా మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ ఉంటే వెహికల్స్ బాక్స్ లాగా మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కెమెరా. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థం. ఇది కెమెరాకి సంబంధించి. ఇక్కడ లైడర్ ఏం లేదు, ఓన్లీ కెమెరా ఉంది. సో ఇక్కడ మీకు రైట్ లెఫ్ట్ లో కనిపించే బాక్సులు ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి పార్కింగ్ స్పేసెస్ అన్నమాట. సో ఇక్కడ పార్కింగ్ కార్ ఉంది కదా, కార్స్ పార్క్ చేస్తారు కదా. సో పార్క్ చేస్తారు కాబట్టి మనం బాక్స్ వైజ్ గా వీటిని మార్క్ చేస్తాం. సో మార్క్ చేశాక ఇలా వాటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కి ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో అది మూవ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఎంటీ బాక్స్ మనం చూస్తూ ఇక్కడ వచ్చేసి పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు కార్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది. లైక్ యూఎస్ఏ, యూకే లాంటి కంట్రీస్ లో ఆల్మోస్ట్. సో ఇక్కడ చూస్తే ఇది కెమెరా. ఈ కెమెరా ఏంటంటే 4 to 5 ఇమేజ్ కెమెరాస్ ఉంటాయి అన్నట్టు. ఒక సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ ఉంది కదండి, దానికి ముందు సైడ్ ఇది ఫ్రంట్ వ్యూ, అలానే ఇది లెఫ్ట్ ఫ్రంట్. లైక్ ఈ ప్లేస్ లో కెమెరా ఉంటుంది, ఈ వ్యూ. తర్వాత దీన్ని లెఫ్ట్ రేర్ అంటారు. అలానే దీన్ని రైట్ రేర్, ఇది రైట్ ఫ్రంట్. ఇలా కెమెరాస్ 5 టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. సో ఈ కెమెరాస్ లో మనం ప్రతి కెమెరాలో మార్క్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కెమెరా ప్రాజెక్ట్ అయితే. సో అది 360 డిగ్రీలో తీసుకుంటుంది అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే కెమెరా కాకుండా ఒకటే ఉంటుంది, మనం రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ మనకు ప్రాబ్లం కావచ్చు, కాపీరైట్ ఇష్యూ. సో ఇది సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉన్నది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అన్నట్టు. ఇక్కడ వైట్ ఎల్లో షేడ్ ఉంది కదా, ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కార్. దీని చుట్టూ ఒక బ్లైండ్ స్పాట్ అంటారు, ఇది ఏర్పడుతుంది. ఇందులో మనం ఏది మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముందు మాత్రం ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, సో ఇది బాక్స్ మార్క్ చేసిన వెహికల్స్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో వర్క్ వచ్చేసి ఇలానే ఉంటుంది సింపుల్ గా. కొన్ని అయితే వీడియో బేస్డ్ వర్క్ ఉంటాయి, ఇవైతే ఇమేజ్.
ఏంటంటే ఇప్పుడు ఈ సెన్సార్ ఉన్నాయి కదా, లైడార్ సెన్సార్ కానీ కెమెరాస్ కానీ, ఇవి ఏం చేస్తాయంటే వీడియో రికార్డ్ చేస్తాయి. అంటే కార్ వెళ్తా ఉంటుంది, రికార్డ్ అవుతుంది, కెమెరా రికార్డ్ అయ్యాక ఒక బండిల్ లాగా స్ప్లిట్ అయ్యి ఇమేజ్ కానీ వీడియో రూపంలో కానీ వస్తాయి అన్నట్టు. మనం ఇమేజ్ ప్రాజెక్ట్ అయితే ఇమేజ్ వన్ బై వన్ ఇమేజ్, ఇప్పుడు ఇమేజ్ ఉంది కానీ మార్క్ చేయగానే సబ్మిట్ చేయగానే ఇంకో ఇమేజ్ వస్తుంది. సో అలానే వీడియో సంబంధించినవి కూడా ఉంటాయి. వీడియోలో కూడా మనం ప్లే చేయాల్సి ఉంటుంది, ప్లే చేసి మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే జాబ్ అయితే ఉంటుంది. ఇదైతే సింపుల్, జాబ్ అయితే సింపుల్ గా ఉంటుంది. కాకపోతే టార్గెట్స్ మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బెటర్ అని చెప్పొచ్చు. సో ఇదైతే లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మీరు త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ఆల్మోస్ట్ 4 to 5 days అయిపోయింది ఇది పోస్ట్ చేసి. సో మీరైతే ఇక్కడ చూడండి, 100 ఓపెనింగ్స్ 8 days అవుతుంది. 100 ఓపెనింగ్స్, 393 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేశారు. సో ఈ క్యాండిడేట్ కి 393 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో మేబీ ఎగ్జాస్ట్ అవ్వచ్చు. ఇంకో క్యాండిడేట్స్ ఇందులో చూడండి రైట్ సైడ్, వీళ్ళందరూ డిఫరెంట్ రిక్రూటర్స్ ఫర్ సేమ్ కంపెనీ, ర్యాన్స్టెడ్. బెంగళూరు, పూణే అని రిమోట్ ఇలా ఉంటుంది కదా, ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమే. పూణే ఉన్నా కూడా మనమైతే రిమోట్ అంటే లొకేషన్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్, పూణేగా అట్లా స్ప్లిట్ చేస్తారు అన్నట్టు క్యాండిడేట్స్ ని. సో హైదరాబాద్ అంటే మన రిపోర్టింగ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. అంటే మనం వెళ్ళాలని కాదు, మనకు మన సైడ్ ఏమన్నా హెల్ప్ కానీ, మన మెయిల్స్ కానీ ఏ ఉన్నా హైదరాబాద్ ఆఫీస్ నుండి మనం చేసుకోవడానికి. అలానే పూణే వాళ్ళకి పూణే. సో ఇదండి. అండ్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఇది, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. దాంతో పాటు మనం ఎటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎటువంటి బాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళు చెప్పిన నోటీస్ పీరియడ్ మాత్రం సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయ్యేది ఉంటే వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.